రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మొత్తం ఏకగ్రీవమైంది. 25 సంవత్సరాల క్రితం పెద్దలింగాపూర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏకగ్రీవం కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా పాలకవర్గం మొత్తం ఏకగ్రీవం అవ్వడం విశేషం. సర్పంచ్ తో సహా మొత్తం 10 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం పంచాయతీల అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న విజన్ ప్రకారమే తమ గ్రామాన్ని కూడా అభివృద్ధి బాట పట్టిస్తామంటున్నారు నూతనంగా ఎన్నికైన పెద్దలింగాపూర్ పాలకవర్గం. దీనిపై మరింత సమాచారాన్ని పెద్దలింగాపూర్ గ్రామం నుంచి మా రిపోర్టర్ రమణ అందిస్తారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవాల హవా అనేది కొనసాగుతున్నది. ప్రస్తుతం మనం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో ఉన్నాం. పెద్దలింగాపూర్లో కూడా ఒక 25 సంవత్సరాల తర్వాత ఒక జనరల్ స్థానంలో ఏకగ్రీవం అనేది ఒక విశేషం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్తో పాటుగా వార్డు మెంబర్లు అంతా ఉన్నారు. ముఖ్యంగా ఒక యూనిటీకి మారుపేరుగా ఈ ఏకగ్రీవాన్ని ఇక్కడ ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ ఏకగ్రీవం పట్ల ఆ సర్పంచ్ ఏ విధంగా స్పందిస్తున్నారు, అదేవిధంగా వార్డు మెంబర్స్ ఏమనుకుంటున్నారు, ఈ ఊరి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏకగ్రీవం అవ్వడం పట్ల మీరు అనుభూతి ఏ విధంగా ఉంది? అంటే చాలా చోట్ల కూడా పోటాపోటీ హోరున్న నేపథ్యంలో ఈ ఊర్లో ఇంత పెద్ద ఊర్లో 4000 పాపులేషన్ జనాభా ఉన్నారు, 2500 మంది ఓటర్లు ఉంటారు దాదాపు. ఈ నేపథ్యంలో మీరు ఏకగ్రీవం కావడం పట్ల ఏం చెప్తారు? మొదటిగా నేను ఫస్ట్ నా పెద్దలింగాపూర్ గ్రామ ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా నన్ను యూనివర్స్ చేసి నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా ఏజ్ చాలా చిన్న ఏజ్లో నన్ను యూనివర్స్ చేసిర్రు. నాకు సహకరించిన అపోజిషన్ కూడా ఎవరైతే నాకు ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా చేయడం చాలా గొప్ప విషయము. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్, హృదయపూర్వక నమస్కారాలు. దాంతోపాటు ఈ విలేజ్లో జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్ సీట్లో నేను గెలవడం జరిగింది. నన్ను యూనివర్స్ చేసి గెలిపించినందుకు వాళ్ళకు నేను రుణపడి ఉంటానని చెప్పి చెప్తున్నాను. ముఖ్యంగా అంటే ఈ ఊర్లో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటారు? ఒక యువతగా మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడో ఒక గ్రామానికి ఒక సర్పంచ్ కూడా అదే స్థాయిలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు ఈ విలేజ్ని ఒక మోడల్ విలేజ్గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీకు ఒక విజన్ ఉందా? ఏం చేయబోతున్నారు? తప్పకుండా. నేను యాక్చువల్లీ ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవాడిని. ఇప్పుడు ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడే ఉందామని చెప్పి వచ్చిన. దాన్ని అందరూ హర్షించి నన్ను ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకు థ్యాంక్ చెప్తున్నాను. దాంతోపాటు ఏంటంటే నేను దీన్ని ఏదైనా డెవలప్ చేద్దామనే ఆలోచనతో నేను ముందుకు వచ్చిన. నాతో పాటు నా వార్డు మెంబర్లు కూడా అందరూ సహకరిస్తా అని చెప్పారు. ఈరోజే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టి ఏంటంటే ఇంతకుముందు వార్డు మెంబర్ అంటే జనరల్గా ఎవరికి తెలియదు, ఓన్లీ సర్పంచ్ అంటే తెలుస్తుండే. ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే వార్డు మెంబర్లు కూడా వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వార్డు మెంబర్ల దగ్గర కూడా వాళ్ళకి బాధ్యత పెంచిన. అంటే ఒక్కొక్క వార్డులలో ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలనేది వాళ్ళకి వాళ్ళ నిర్దేశించడం జరిగింది. దాన్ని బట్టి మనం ముందుకు పోదామని ఆలోచన చేస్తున్నాం. ఎలాంటి డెవలప్మెంట్ అయినా చేద్దామనే ఆలోచనతో మనం ముందుకు వచ్చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు వార్డు మెంబర్లు మొత్తం మీ ప్యానల్ అంతా గెలిచింది. ఒక 10 మంది వార్డు మెంబర్లు అంతా కూడా ఒక ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో మీరేం చెప్తారమ్మా ఇవాళ ఏకగ్రీవమైన పరిస్థితుల్లో? ఇంతమంది వార్డు మెంబర్లతో సహా సర్పంచ్తో సహా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఇంత పెద్ద గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా యూత్ మా అన్న తమ్ములందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గ్రామ పెద్దలకు హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్తున్నాను. ఊరి ప్రజల సహకారంతో పాటుగా ఆపోజిషన్ ప్యానెల్లో ప్రత్యర్థి ప్యానెల్ కూడా తమకు సహకరించడం వల్లే ఈరోజు పెద్దలింగాపూర్ వంటి ఒక మేజర్ గ్రామ పంచాయతీలో తమ ఏకగ్రీవ తీర్మానంతో సర్పంచ్గా ఎన్నికైనట్టు జితేందర్తో పాటుగా ఇక్కడ వార్డు మెంబర్లంతా కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రజలు కూడా హర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు యువత అంతా కూడా ఇక్కడ ఈ ప్యానెల్లో ఉండడం కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఈ ఊరును ఒక అభివృద్ధి బాటలో పయని